मेरा भारत महान मेरा भारत महान కాన్సెప్ట్ లోపల పొలిటికల్ లీడర్ రియల్ పొలిటికల్ లీడర్ కాన్సెప్ట్ లోపల మేము విఘ్నేశ్వరుని పెట్టాము. సుందరమూర్తి చాలా సుందరంగా అలంకరించాము. విఘ్నేశ్వరుని లంబోదరుడు ఏకదంతుడు. ఇక్కడ స్వయాన చూడండి విఘ్నేశ్వరుడు మన ఫ్లాగ్ పట్టుకొని విఘ్నేశ్వరుడు భక్తులకు అందరికీ చెప్తున్నాడు. విఘ్నేశ్వరుడు స్వయంగా యూత్ రాజకీయంలోకి రావాలి, రాజకీయ ప్రక్షాళన జరగాలి, రాజకీయంలో యూత్ రావాలి, అందరూ పిల్లలు వేరే వాళ్ళు మంచి వాళ్ళు అందరూ రాజకీయాల్లోకి వస్తే దేశము రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి చెందుతుందని స్పీచ్ ఇస్తున్నారు భక్తులకు. ఒక చైనా అమెరికాని మించిపోతుంది మన దేశం కూడా. మంచి రాజకీయ నాయకుడు ఉంటే స్వార్థము నిస్వార్థంగా రాజకీయం అంటేనే నిస్వార్థంగా రాజకీయం అంటేనే సేవ చేసి రాజకీయ సేవ చేయడానికి రాజకీయాలు రావాలి కానీ డబ్బు కానీ హోదా కానీ ఒక సీట్ గురించి కానీ ఒక పవర్ గురించి కానీ రాజకీయాలు రాకూడదని విఘ్నేశ్వరుడు భక్తులకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అందుకే ఇంతమంది మహనీయులైనటువంటి రాజకీయ నాయకులను పెట్టాము. ఇక్కడ మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, సరోజినీ నాయుడు గారు, అబ్దుల్ కలాం గారు. వెనుక సైడు చాణక్యుడు చంద్రగుప్తుడు. ఇక్కడ భజన రూపంలో విఘ్నేశ్వరుడు భక్తులందరూ చేస్తున్నాడు. రాజకీయ నాయకుడు ఎంత ప్రాముఖ్యత ఉంది. రాజకీయ నాయకుడు నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తే దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాభివృద్ధి కంట్రీ ఎంతగానో జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. అమెరికాను మనం కూడా మించిపోతుంది. మంచి కంట్రీగా మనం కూడా పేరు సంపాదించవచ్చు. రాజకీయ నాయకుల్లో ఎంతో పవర్ ఉంటుందని చెప్పడానికి ఇంతమంది నాయకులను మేము పెట్టాము. కేసీఆర్ గారు, జయశంకర్ గారు తెలంగాణ గురించి ఎంతో చేశారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు, జయశంకర్ గారు ఒక లీడర్.